వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వీడియోలో మనము ఇక్కడ ఈఓ గ్రేడ్ 3కి సంబంధించి పేపర్ 1లో భాగంగా స్టాటిస్టిక్స్కి సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి ఇంపార్టెంట్ మోడల్స్ గురించి మరొకసారి మనము తెలుసుకుందాం. అందులో భాగంగా మనం గమనించినట్లయితే ఇక్కడ క్వశ్చన్స్ కానీ గమనించినట్లయితే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గమనిస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే 9, 11, 13, పి 18, 19ల సగటు 14 అయినా పి విలువ ఎంత? పి విలువ ఎంత? ఇక్కడ మనకు మనకి ఇక్కడ సగటు ఇచ్చాడు. సగటు ఈక్వల్స్ టు మనకేంటిది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే మనకి ఇక్కడ సగటు వాడే ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 14 ఈక్వల్స్ టు మనకేంది రాసుల మొత్తం అంటే 9 + 11 + 13 + p + 18 + 19 బై ఎన్ని రాసులు ఉన్నాయి? 1 2 3 4 5 6 రాసులు ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బాగా గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మనకు ఈ 14 × 6 ఈ 14 ఇంటూ ఏమవుతుంది? మనకు 6 అవుతుంది. నెక్స్ట్ ఈ మొత్తాన్ని మనకి యాడ్ చేస్తే చూడండి ఇక్కడ 9 + 11 20 20 23 33 33 మనకు వచ్చేసరికి 33 41 51 60 70 అంటే మనకేమవుతుంది 70 + p అంటే మనకేమవుతుంది 84 70 + p మనకు pm అవుతుంది. మనకి ఇక్కడ 84 - 70 అవుతుంది. అంటే మనకు p విలువ వచ్చేసరికి ఎంత 14 అవుతుంది. ఇది ఒక మోడల్. మనకు ఎలా ఇచ్చినా కూడా మనకు సగటు ఈక్వల్స్ ఏంటిది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక రాశిని మిచ్చేసి ఆ రాశిని అడుగుతున్నాడండి. సేమ్ ఇది ఒక మోడల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ మరొక క్వశ్చన్ కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి 6, 4, 8, 3 అనే దత్తాంశముల పౌనపున్యాలు వరుసగా 4, 2, 5, 1 అయితే అంకగణిత సగటు ఎంత? అంకగణిత సగటు ఎంత అంటుండే. ఇక్కడ మనకు 6, 4, 8, 3 అనే దత్తాంశాల యొక్క పౌనపున్యాలు ఇచ్చాడు. అంటే మనకు దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మనకు దత్తాంశం ఎలా ఉంటుందంటే ఇక్కడ దత్తాంశం ఎలా ఉంటుందంటే 4, 6, 4, 8, 3 మనకేమిచ్చాడు? పౌనపున్యం ఇచ్చాడు. పౌనపున్యం అంటే ఏంటంటే ఒక విలువ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెప్పడానికి మనం ఏమంటామంటే పౌనపున్యము అంటాం. అంటే ఇక్కడ 6 అంట 4 టైమ్స్ వచ్చిందంట. 4 వచ్చేసరికి ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్. నెక్స్ట్ 8 వచ్చేసరికి ఎంత 5 టైమ్స్. 3 వచ్చేసరికి 1 టైం. అది దాని మీనింగ్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడు మొత్తం మనకేం చేయాలి? వీటన్నిటి కూడా మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది 24 వాటి సగటు. సగటు అంటే మనకేం చెప్పుకున్నాం చూడండి ఒకసారి. సగటు ఏంటి మనకు
రాసుల మొత్తము బై రాసుల సంఖ్య, అంతేగా. సో ఇప్పుడు సో మనకు ఆర్ అనేది ఎన్నిసార్లు వచ్చింది, 4 టైమ్స్ వచ్చింది. అంటే మనకేమవుతుంది, సో 24 ప్లస్ నెక్స్ట్ 4 సరే 2 టైమ్స్ వచ్చింది అంటే ఏమవుతుంది 8 ప్లస్ సో నెక్స్ట్ 8 అనేది 5 టైమ్స్ వచ్చింది అంటే మనకేమవుతుంది 40 ప్లస్ 3 బై సో మొత్తము సో మనకి ఎన్ని అంటే మనకేమవుతుంది చెప్పండి ఎన్నిసార్లు అంటే ఇప్పుడు సో 6 వచ్చేసరికి అంటే మనకేమవుతుంది దాని మీనింగ్ ఏంటంటే సో దత్తాంశం ఏమవుతుంది మొత్తము 6 6 6 6 6 4 సార్లు, నెక్స్ట్ సో 4 4 2 సార్లు, 8 8 8 8 8 5 టైమ్స్, ఓకే 3 1 టైం. సో ఇది మనకి ఇచ్చినప్పుడు దత్తాంశం అవుతుంది. దీని మీనింగ్ ఏంటంటే మొత్తం సో ఎన్ని అంశాలంటే పౌనపుణ్యం మొత్తము ఎన్ని అంశాలంటే రాసుల సంఖ్య ఏమవుతుందంటే సో 4 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 1 అంటే మనకి ఏమవుతుంది 6 6 11 12 అవుతుంది 12 అవుతుంది. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మొత్తము 75/12. సో మనకేమవుతుంది 12 ఆర్లు 72. సో 72 మనకు 3 ఉంటుంది. సో మళ్ళీ ఎన్నిసార్లు పోతుంది 2 టైమ్స్, సో 5 టైమ్స్. అంటే మనకు సో ఈ ప్రాబ్లం యొక్క సగటు ఎంత అవుతుంది మనకి, సగటు అవుతుందంటే ఏమవుతుంది 6.25గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సో ఇలాంటి మోడ్లో కూడా మనకు పడడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ కనుక గమనించినట్లయితే సో ఈ క్రింది పట్టిక యొక్క సగటు ఎంత అంటుండు. సో సేమ్ ఇచ్చాడంటే ఎక్స్ ఇచ్చాడు ఎఫ్ ఇచ్చాడు. సో మనకి ఎక్స్ 1 2 3 4 5 ఇచ్చాడు. సో ఎఫ్ ఎంత ఇచ్చాడంటే 4 5 2 1 3. సో ఇది మనం చూసాం గతంలో, ఇంకొకసారి కూడా మనం ఒకసారి చేద్దాం, గుర్తు చేసుకుందాం. ఇక్కడ అంటే మనకి ఇక్కడ సో దీని మీనింగ్ ఏంటంటే సో ఎక్స్ అనే అంశం 4 సార్లు వచ్చిందని అర్థం. ఓకే 2 అనే అంశము 5 సార్లు వచ్చింది, 3 అనే అంశం ఎన్నిసార్లు వచ్చింది 2 సార్లు, 4 అంశం ఒకసారి, ఒక 5 అంశం దానికి. అప్పుడు మనకు సగటు అంటే మనకు ఫార్ములా చెప్పండి. సగటు ఈక్వల్స్ టు మనకి ఏంటిది రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. సో ఇప్పుడు మనం గమనించినట్లయితే సో రాసులు సో చూడండి ఇక్కడ ఒక రాశి ఇది 1 అనేది 4 సార్లు వచ్చింది అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 1 × 4 ప్లస్ నెక్స్ట్ 2 × 5 ప్లస్ 4 × 1 ప్లస్ 5 × 3 బై మొత్తం రాసులు ఎన్ని ఏమవుతుంది 9 11 12 ప్లస్ 15 3. సో మనకి ఏమవుతుంది మొత్తం ఇక్కడ సో 39 సో మనకి ఏమవుతుంది సో 2.6 అవుతుంది. సో ఇది ఒక మోడల్. సో నెక్స్ట్ సో ఇంపార్టెంట్ మోడల్ కానీ గమనించినట్లయితే మనకు నెక్స్ట్ మోడల్ చూద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ మనము సగటుకు గమనించి సో ఎప్పుడు కూడా మనకు ఒక నోట్ గుర్తుపెట్టుకోవాలండి, గమనిక. సో ఇక్కడ మనం నోట్ కానీ గమనించినట్లయితే సగటు వచ్చేసరికి ఒక నోట్ కానీ మనం గమనించినట్లయితే సో ఇచ్చిన దత్తాంశం సగటు చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఎప్పుడు కూడా ఇచ్చిన దత్తాంశం యొక్క సగటు ఎల్లప్పుడూ కనిష్ట అదేవిధంగా గరిష్ట విలువల మధ్య ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ అండి. సో దీని మీద బిట్టుపడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా సో యావరేజ్ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందని మనకి ఎలా ఉంటుంది మనకు కనిష్ట మరియు గరిష్ట విలువల మధ్యలోనే ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది సో దీని మీద బట్టి సో మనకు సో ఒక 2 మోడల్స్ మనం చూద్దాం. చూడండి ఇక్కడ చూడేమన్నాడు క్వశ్చన్. సో 10 అంశాలు గల ఒక దత్తాంశంలో కనిష్ట విలువ 15, గరిష్ట విలువ 25 అయితే ఆ దత్తాంశం యొక్క
ఆ దత్తాంశం యొక్క అంకమధ్యమం అంటే మనకు సగటేనండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవద్దు. అంకమధ్యమం ఏది అంటున్నాడు. సో మనకు ఇది ఆప్షన్ బట్టి మనం చూడలేదు. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే ఆప్షన్ 12, ఆప్షన్ బి వచ్చేసరికి ఎంత 15, ఆప్షన్ సి వచ్చేసరికి ఎంత మనకు 21, ఆప్షన్ డి వచ్చేసరికి ఎంత మనకు 27. ఇప్పుడే అంటే ఇది మనం ఎలా చెప్పుకుంటున్నామంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఒక నోట్ చెప్పుకున్నామండి. ఏంటంటే సో సగటు ఎప్పుడు కూడా ఇచ్చినటువంటి దత్తాంశంలో సో ఏ విలువల మధ్య ఉంటుందంటే సో కనిష్ట విలువ అదేవిధంగా గరిష్ట విలువ మధ్య ఉంటుంది మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కనిష్ట విలువ ఎంత అంటే మనకు ఇక్కడ సగటు ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ సో గ్రేటర్ దాన్ స్మాలెస్ట్ వాల్యూ, సో గ్రేటర్ దాన్ స్మాలెస్ట్ వాల్యూ అండ్ లెస్ దాన్ హైయెస్ట్ వాల్యూ. అంటే మనకి ఇక్కడ సగటు ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ సో మినిమం వాల్యూ అండ్ మ్యాక్సిమం వాల్యూ అనమాట. అంటే ఇక్కడ చూడండి, అది ఇది ఏమవుతుంది, ఇది ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుంది, ఇది కూడా ఆన్సర్ కాదు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుంది, ఆన్సర్ అవడానికి అవకాశం ఉంటుంది, అంటే ఆప్షన్ సి అవుతుంది. సో ఆప్షన్ డి కాదు నేను గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సగటు ఎప్పుడూ కూడా గరిష్ట విలువ కన్నా తక్కువగా ఉంటుంది, అదేవిధంగా కనిష్ట విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలంటే ఆల్వేస్ లైస్ బిట్వీన్ స్మాలెస్ట్ వాల్యూ అండ్ లార్జెస్ట్ వాల్యూ అని గుర్తుపెట్టుకోవాలి. సో దాని మీద మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో బిట్టుపడడానికి అవకాశం ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో మరొక క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే సో మరొక క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ సో మరొక క్వశ్చన్ కానీ ఇక్కడ గమనించినట్లయితే చూద్దాం. ఒక దత్తాంశము 2, 4, 8, x, 10, 15 అయినా ఆ దత్తాంశం యొక్క సగటు x కావాలంటే x యొక్క వ్యాప్తి ఎంత అంటుండు. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఇక్కడ. సో మనకి ఇచ్చినటువంటి సో దత్తాంశం ఏంటిది, మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని గమనించినట్లయితే ఏంటి చూడండి, ఇక్కడ ఇచ్చిన యొక్క దత్తాంశం వచ్చేసరికి మనకి ఎంత అండి, సో 2, 4, 8, x, ఓకే నెక్స్ట్ వచ్చేసరికి 10, 15. ఇక్కడ బ్రాకెట్లు ఏమి ఇచ్చాడంటే మనకు ఆరోహణ క్రమంలో ఇవ్వడం అనేది ఇవ్వడమైనది అని ఇచ్చాడు. ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇది ఎప్పుడైనా సరే మనం గుర్తుపెట్టుకోండి, సగటు కనుక్కోవాలంటే మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో సేమ్ గ్యాప్ ఉంటే సో దాని మధ్యలో ఉన్న విలువే మనకేమవుతుంది, సో మనకేమవుతుందంటే సో సగటు అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ సో మధ్యలో విలువ 2 వచ్చాయనుకోండి, ఆ రెండింటి యొక్క సగటే మనకేమవుతుందంటే సో దాని యొక్క రిజల్టెంట్ సగటు అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ సో అర్థమెటిక్లో మనము సో యావరేజ్ చేసేటప్పుడు డిఫరెంట్ మోడల్స్ చూస్తామండి. సో అర్థమెటిక్ యావరేజ్ కూడా మనకు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో మీరు అర్థమెటిక్లో సంబంధించినటువంటి యావరేజ్ కాన్సెప్ట్ని కూడా బాగా నేర్చుకుంటే మనకు ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో సో అడగడానికి అవకాశం ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనం ఏమంటామంటే సో ఏదైనా ఒక సిరీస్లో కానీ సేమ్ డిఫరెన్స్ ఉన్నట్లయితే అప్పుడు సో మనకు సగటు రావాలంటే ఏం చేయాలంటే కనిష్ట విలువ ప్లస్ గరిష్ట విలువ బై 2 వేస్తే మనకు వస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ వీడు ఏమంటున్నాడంటే ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కనిష్ట విలువ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది. సో గరిష్ట విలువ ఎంత ఉంది, సో గరిష్ట విలువ ఎంత ఉంది, 15 ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం చూద్దాం. సో వ్యాప్తి ఏమన్నట్టు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే సో ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ సో x ఈజ్ గ్రేటర్ దెన్ 2 లెస్ దెన్ 15 అంటుండు. సో నెక్స్ట్ బి ఆప్షన్ ఏమంటుండంటే సో x ఈజ్ లెస్ దెన్ 2 అంటున్నాడు. సో సి ఆప్షన్ ఏమంటున్నాడంటే
ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 15 అంటున్నాడు. నెక్స్ట్ డి ఆప్షన్ వచ్చేసరికి మనకి ఏంటంటే సో ఏది కాదు అంటున్నాడు. సో ఏది కాదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో ఎప్పుడు అనేది సో ఎప్పుడు సగటు ఎలా ఉంటుందని చెప్పుకున్నాము. సగటు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుందంటే సో ఆల్వేస్ లైస్ బిట్వీన్ సో మ్యాక్సిమం వాల్యూ అండ్ మినిమం వాల్యూ అనమాట. అంటే ఇప్పుడు మనకు చూడండి సో 15 అనేది ఏంటిది మ్యాక్సిమం వాల్యూ. సో ఇదేంటిది మనకు మినిమం. సో మినిమం ఇప్పుడు మనం చూడండి ఎక్స్ ఈజ్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 2 to 15 అనమాట. అంటే 2 కన్నా ఎక్కువగా ఉంటుంది, 15 కన్నా తక్కువగా ఉంటుంది. ఇది మనకేమవుతుంది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏమంటాడు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 2 అంటాడు. సో ఇది కాదు. నెక్స్ట్ సో ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ 15 అంటే ఇది కూడా సాధ్యం అవ్వదు. సో నెక్స్ట్ ఏది కాదంటే ఇది ఆన్సర్ అవుతుంది. అంటే మనకు ఆల్వేస్ ఈ యావరేజ్ అనేది లైస్ బిట్వీన్ 2 to 15గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు నెక్స్ట్ మోడల్. ఇది మనకు సగటుకి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ మోడల్. సో నెక్స్ట్ మోడల్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ గమనించిన ఆరోహణ క్రమంలో ఇవ్వబడిన ఇవ్వబడిన 12, 15, ఎక్స్, 19, 25ల మధ్యగతము 18 అయిన ఎక్స్ విలువ ఎంత అంటుండు. ఎక్స్ విలువ ఎంత. సో ఇక్కడ మనం దేని గురించి చూస్తున్నామండి మధ్యగతం గురించి మన క్వశ్చన్. సో మధ్యగతం దేని గురించి మధ్యగతం. సో ఎప్పుడైనా సరే సో మనకి ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు సో మధ్యగతాన్ని ఎలా రాయాలి ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం. అంటే వాడు ఇచ్చాడు డిఫాల్ట్గా ఇచ్చాడు వాడే 12, 15, ఎక్స్, 19, 25 వాడే ఇచ్చాడు. ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ మనకు సో ఎన్ విలువ ఎలా ఉంది మనకు. సో ఎన్ వచ్చేసరికి 1, 2, 3, 4, 5 ఉంది కాబట్టి సో మనకు మధ్యగతం అనేది ఎగ్జాక్ట్గా సెంటర్ విలువ ఉంటుంది. ఒకవేళ సో మనకి ఎన్ను కానీ సో ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు ఏమవుతుంది మధ్యలో ఏవైతే ఉంటాయో ఆ రెండు అంశాల యొక్క సగటును. అంటే ఇప్పుడు మనం గమనించవలసిన విషయం ఏంటంటే సో ఇచ్చినటువంటి ఇండివిజువల్ సిరీస్లో సో మనకు ఈ సిరీస్లో ఉన్నటువంటి అంశముల సంఖ్య అంతా మనకు 5 కాబట్టి ఎగ్జాక్ట్గా సో ఎప్పుడు మనము ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసిన తర్వాత ఇది ఇంపార్టెంట్ అండి. మనకు ఇచ్చినటువంటి సో మనం ఏం చేస్తుంటామంటే ఇచ్చినటువంటి సిరీస్ని డైరెక్ట్గా వేసి సో మనకు మధ్యలో ఉన్నదాన్ని మీరు తీసుకుంటాం. అలా కాదండి. సో మనకి ఇచ్చినటువంటి మధ్యగతం కనుక్కునేటప్పుడు మనకి చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ సో సిరీస్ ఇచ్చిన తర్వాత సో వాటిని మనం ఏం చేయాలి ఫస్ట్ అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్లో రాసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నటువంటి అంశమే మనకేమవుతుంది మధ్యగతం అవుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ సో ఇచ్చినటువంటి సో అంశముల సంఖ్య కానీ మనకు ఈవెన్ నెంబర్ అయితే అప్పుడు మధ్యలో మనకు ఎగ్జాక్ట్గా 2 అంశాలు ఉంటాయి. ఆ 2 అంశాల యొక్క సగటే మనకు రిజల్టెంట్ మధ్యగతం అవుతుందని గతంలో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకు ఇచ్చినటువంటి సో అంశముల సంఖ్య మనకు ఇక్కడ ఎంత మనకు సో 5 అంటే 5 కాబట్టి మనకు అందులో భాగంగా ఇది ఎలా రాశారు ఆరోహణ క్రమంలో రాశారు. అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ రాశారు కాబట్టి ఎగ్జాక్ట్గా ఈ మిడిల్లో ఉన్నది మనకి ఏమవుతుంది సో ఈ మిడిల్లో ఉన్నది మనకి ఏమవుతుందంటే మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ చెప్పండి సింపుల్గా ఎక్స్ ఈక్వల్స్ ఎంత సమానము 18 సమానం అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సో మన మధ్యగతానికి సంబంధించి మరొక మోడల్. సో నెక్స్ట్ మోడల్ కానీ గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ మధ్యగతానికి సంబంధించి ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి సో x/5, x/1, x/4, x/2, x/3ల మధ్యగతము 8 అయితే ఎక్స్ విలువ ఎంత. సో ఎక్స్ విలువ ఎంత మనం చూద్దాం. సో ఇప్పుడు మనకు ఇవి మనకి ఇచ్చినటువంటి అంశాలు. సో వీటిని మనం ఏం చేయాలంటే సేమ్ చేయాలి డిసెండింగ్ ఆర్డర్ లేదా అసెండింగ్ ఆర్డర్ రాసిన తర్వాత అప్పుడు మనకు ఈ మధ్యగతం వాడేచ్చాడు కాబట్టి సో ఏదైతే మనకు మధ్యగతం దాన్ని సమానం చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో ముందు నేను ఏం చేస్తాను చిన్నదాని నుంచి పెద్దదాన్ని రాస్తాను. అంటే మనకు ఎలా రాస్తాను మనకు సో అసెండింగ్ ఆర్డర్ రాద్దాం. సో అసెండింగ్ ఆర్డర్ అంటే మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ అని అర్థం. సో డిసెండింగ్ ఆర్డర్ అంటే డిక్రీజింగ్ ఆర్డర్. సో ఫస్ట్ నేను ఏదైనా రాసుకోవచ్చు వాడేటప్పుడు నేనేం చేస్తున్నాను అంటే సో మనకు సో ఏం చేస్తానంటే ఏదో ఒక ఆర్డర్లో రాసుకుంటాం. అంటే నేను ఇక్కడ ఏం రాస్తానంటే సో మనకు సో డిక్రీజింగ్ ఆర్డర్ రాస్తాను. సో ఇక్కడ మనకు వీటిల్లో అతి పెద్దది ఏంటంటే మనకు x/1,
సో నెక్స్ట్ ఏమవుతుంది x/2. నెక్స్ట్ ఏంటిది మనకు x/3, x/4 అండ్ ఫైనల్గా ఏంది x/5. అంటే ఇప్పుడు ఎక్కడైతే మనకు సో డినామినేటర్ ఎక్కువగా ఉంటుంది దాని తక్కువ వాల్యూ అని అర్థం. ఎందుకంటే మనకి ఇక్కడ న్యూమరేటర్ ఎలా ఉన్నాయి, సమానంగా ఉన్నాయి కాబట్టి. సో ఎప్పుడైతే న్యూమరేటర్లు సమానంగా ఉంటాయో సో డినామినేటర్లో ఓకే మనకు చిన్నగా ఉంటే అది ఎక్కువ ఉన్నట్టు లెక్క. అంటే ఇప్పుడు మనకు x/1, x/2, x/3, x/4, x/5. సో ఇప్పుడు మనం ఏం చేసాము, ఇంక్రీజింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాము. సో అసెండింగ్ ఆర్డర్ రాసుకుంటూ వెళ్ళాము, డిసెండింగ్ ఆర్డర్ రాసుకుంటూ వచ్చాము. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ రాసుకుంటూ వచ్చాము. సో వాటర్ మేము ఎలాగైనా రాసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్గా మనకు ఇచ్చినటువంటి అంశాల సంఖ్య 1, 2, 3, 4, 5 కాబట్టి ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నదే మనకి ఏమవుతుంది, మధ్యగతం అవుతుంది. సో ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే మనకు x/3 వాడే మధ్యగతం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు మనకు, సో వాడే మనకు మధ్యగతం ఎంత ఇచ్చాడు, 8 ఇచ్చాడు. అంటే మనకు ఈ 8 దేనికి సమానం, x/3కి సమానం కాబట్టి సో మనకేమవుతుంది x విలువ 24 అవుతుంది. సింపుల్. సో ఇదాంటి ఇలాంటి మూల కూడా మనకు ఎగ్జామినేషన్ పడడానికి అవకాశం ఉంటుందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ మనం గమనించినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనిద్దాం. సో నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ చూడు. సో 10, 12, 14, x-3 x, x+2 25 అనే అంశాలు ఆరోహణ క్రమం అంటే మనకు చిన్నదాని నుంచి పెద్దదండి. ఆరోహణ క్రమంలో ఇవ్వబడినవి వాటి మధ్యగతము 15 అయితే x ఎంత. సో ఇది మన క్వశ్చన్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అంశాలను కానీ గమనిస్తే ఆల్రెడీ ఏం చేశారంట, ఆరోహణ క్రమంలో రాశారంట. ఓకేనా, ఆరోహణ క్రమం రాస్తే మనకి ఇక్కడ ఎన్ని అంశాలను చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మనకు n=7 కాబట్టి సో మనకు ఆరోహణ క్రమంలో ఉన్నాయి కాబట్టి ఎగ్జాక్ట్గా సో మధ్యలో ఉన్న విలువే మనకి ఏమవుతుంది మధ్యగతం అవుతుంది. అంతేగా, సో మధ్యగతము అవుతుంది. అంటే మనకు సింపుల్గా వాడే మధ్యగతం ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు మనకు, వాడే మధ్యగతం 15 ఇచ్చాడు. అంటే మనకు x-3 ఎంతకు సమానం, 15 సమానం కాబట్టి x ఏమవుతుంది మనకు, x 18 అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సింపుల్. సో ఇది మనకి ఇక్కడ ఓకే. సో ఇక్కడ ఉన్న మధ్యగతం కనుక్కునేటప్పుడు మనము సో మిస్టేక్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఏంటంటే సో మనం హడావిలో ఇచ్చినటువంటి విలువలను అలాగే ఉంచి మనం ఏం చేస్తామంటే సో మధ్యగతం కనుక్కుంటాం. అలా కాదండి, ఇచ్చిన విలువలను మనం ఏం చేయాలంటే ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమం రాసిన తర్వాత మనకి ఇచ్చినటువంటి అంశాల సంఖ్య కానీ సో సరి సంఖ్య అయితే ఎగ్జాక్ట్గా మధ్యలో 2 మిగులుతాయి. ఆ రెండు విలువ యొక్క సరాసరి మనకు మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలోనే అంశాల సంఖ్య సో బేస్ నెంబర్ అయితే అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా సో మధ్యలో ఉన్న అంశమే మనకి ఏమవుతుందంటే మనకు మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ సో మరొక క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మనం ఇక్కడ గమనించినట్లయితే చూద్దాం. ఇక్కడ సో ఈ క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇంకో క్వశ్చన్ చూద్దాం, మధ్యగతానికి సంబంధించి మరొక క్వశ్చన్ చూద్దాం చూడండి. సో 24, 29, 34, 38 xల మధ్యగతము 29 అయినా x ఎంత అంటుండు. చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ కొంచెం అబ్జర్వ్ చేద్దాం చూడండి. ఇక్కడ ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాడు సో అంశాలు ఇచ్చాడండి. ఏం అంశాలు ఇచ్చాడు, 24, 29, 34, 38 xల మధ్యగతము సో 29 అంట. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఇక్కడ అంశాల సంఖ్య ఎంత 1, 2, 3, 4, 5. ఇప్పుడు మనం బాగా గమనించినట్లయితే ఓకే వాడు ఏమంటాడు మధ్యగతము అంటాడు. సో కరెక్ట్గా మనకు మధ్యలో ఉన్నటువంటి అంశం మనకేమవుతుంది మధ్యగతం అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 24 తర్వాత సో మనకేమొస్తుంది 24 తర్వాత మనకేమొచ్చింది ఖచ్చితంగా x వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ఏముంటుంది 29. సో నెక్స్ట్ ఏంటిది 34, 38 అంతేగా. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు చెప్పండి ఇక్కడ వాడు ఈడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడంటే
ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 38 అంటున్నాడు. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏమంటాడు, ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 29 అంటుండు. సో నెక్స్ట్ సి వచ్చేసరికి సో 29 కన్నా ఎక్కువ అంట, 34 కన్నా తక్కువ అంటుండు. సో నెక్స్ట్ డి వచ్చేసరికి ఏమంటుండంటే ఏది కాదు అంటుండు. సో ఇప్పుడు మనకి రిలేషన్ చూద్దాం. ఇప్పుడు ఖచ్చితంగా వాడు మధ్యగతం 29 కావాలంటే ఖచ్చితంగా ఇది ఎలా ఉంటుంది, సో మధ్యలో అంశమేగా. సో ఖచ్చితంగా మధ్యలో అంశం రావాలంటే సో ఈ ఎక్స్ విలువ అనేది కంపల్సరిగా ఏ రెండు మధ్య ఉంటుందంటే 24, 29 మధ్య ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనకి ఏమవుతుంది అంటే ఇది ఆప్షన్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ మధ్యగతం 29 ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇది మధ్యలో ఉన్నట్లు లెక్క, అంతేగా. సో దీని ముందు ఎక్స్ వస్తుంది, తర్వాత 24 వస్తుంది. నెక్స్ట్ దీనికన్నా ఎక్కువ రెండు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎక్స్ అనేది దీని ముందు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఆల్వేస్, అంటే ఎక్స్ ఎలా ఉంటుంది మనకు, సో గ్రేటర్ దాన్ 24 అండ్ లెస్ దాన్ 29. సో కాబట్టి మనకు ఆప్షన్ ఏమవుతుంది ఇది. సో ఇది మనకు మధ్యగతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో నెక్స్ట్ మధ్యగతానికి సంబంధించి మరొక క్వశ్చన్ కానీ గమనించినట్లయితే, సో మధ్యగతానికి సంబంధించి మరొక క్వశ్చన్ గమనిద్దాం. సో అందులో భాగంగా మనం ఇక్కడ మధ్యగతం చూస్తే ఇక్కడ ఇంకో క్వశ్చన్ మనం గమనిద్దాం. చూడండి ఇక్కడ ఏమంటున్నాడంటే, సో ఇంకొక క్వశ్చన్ కానీ మనం మధ్యగతానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఒక తరగతిలో 13 మంది విద్యార్థుల విద్యార్థులు ఉన్నారు. అంటే ఒక తరగతిలో ఎంతమంది ఉన్నారట, 13 మంది ఉన్నారట. సో వారిలో నలుగురు ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడ చూడు మన క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఒక తరగతిలో 13 మంది విద్యార్థులు ఉన్నారు, వారిలో నలుగురు ఒక పరీక్షలో ఫెయిల్ అయ్యారు. సో పాస్ అయిన వారి మార్కులు 41, 57, 38, 61, 36, 35, 71, 51 మరియు 40 ఆ తరగతి మార్కుల మధ్యగతం ఎంత? ఇది అడుగుతున్నాడండి. మనకి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ మనకు వాడు ఏమంటున్నాడంటే, ఒక తరగతిలో ఎంతమంది ఉన్నారంట, మొత్తము 13 మంది ఉన్నారట. ఆ 13లో ఎంతమంది ఫెయిల్ అయ్యారట, 4 ఫెయిల్ అయ్యారట. సో ఇక్కడ మనకు 4 ఫెయిల్ అయ్యారట. అంటే 4 ఫెయిల్గా మిగిలిన వాళ్ళు ఎంతమంది, మిగిలిన వారి మార్కులు ఎంత? సో ఇప్పుడు మనకు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం 13లో 4 పోతే మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు, మొత్తం ఎంత? సో మొత్తం ఎంత, 9 మంది పాస్ అయినట్లు లెక్క. ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి అంశాలలో సో ముందు మనం ఏం చేయాలి, మధ్యగతం కనుక్కోవాలంటే ఇచ్చినటువంటి అంశాలను ఎలా రాయాలి, ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాయాలి. నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే ముందు చిన్నదాని నుంచి పెద్దదానికి రాస్తున్నాను. చూడు ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు చిన్నది ఏముంది మనకి ఇక్కడ అంటే 35 తర్వాత ఎంత 36, నెక్స్ట్ 38, నెక్స్ట్ వచ్చేసరికి 41 తర్వాత సో నెక్స్ట్ ఏంది 51 ఉంది. 51 తర్వాత మనకేముంది 57 ఉంది. 57 తర్వాత మనకేముంది 61 ఉంది, అంతేగా. సో నెక్స్ట్ ఫైనల్గా ఏముంది 71 ఉంది. వీళ్ళు ఎంతమంది చూడండి, 1 2 3 4 5 6 7 8. సో మనకి ఇక్కడ ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 6 7 8. సో మనకు ఒక అంశం అక్కడ మిస్ అయింది చూడండి, 35 36 38. సో నెక్స్ట్ 40 కూడా ఉంది చూడండి, ఇక్కడ 40 అంశము మిస్ అయింది మనకి ఇక్కడ. ఓకే, మరియు 40 ఉంది కదా, సారీ ఇక్కడ 40 అంటే మనకేమవుతుంది 40 ముందు 41. సో 41 ముందు 40 వచ్చింది.
ఇప్పుడు మనకి ఎన్ని అంశాలు 1 2 3 అంటే 9 అంశాలు ఉంటాయి. అంటే ఎందుకు 9 అంశాలు వచ్చాయంటే మొత్తం 13 మందిలో ఎంతమంది ఫెయిల్ అయ్యారు? 4. ఇప్పుడు మనం ఏం చూడాలంటే మనం ఇక్కడ మధ్యగతం క్లాస్ మొత్తం దాన్ని కాబట్టి ఈ నలుగురిని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ నలుగురు ఎవరు ముందు ఉంటారు? ఇలా ముందు ఉంటారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడ మనకు ఉంటాడంటే ఈ 7వ అంశము. ఎందుకు? ఇక్కడ ఇటు సైడ్ 6 ఉంటారు, ఇటు సైడ్ 6 ఉంటారు. అంటే మనకి ఇక్కడ మనకి n అనేది వచ్చేసరికి అంటే మధ్యగతం ఏమవుతుందంటే మధ్యగతము n+1/2 అంశం అవుతుంది. ఇప్పుడు మనకి n ఎంత? 13 + 1/2 అంటే మనకి ఎంత? 14/2 అంటే 7వ అంశము ఏమవుతుందంటే మనకి ఇక్కడ ఏమవుతుంది? మధ్యగతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఎగ్జాక్ట్గా వీళ్ళు 9 మంది అండి. 1 2 3 4 5 6 7 8 9 అంతకుముందు కూడా ఎంతమంది? 4 ఉంటారు. 4 ఫెయిల్ అయ్యారు కాబట్టి అప్పుడు మనకేమవుతుంది? ఇటు మైండ్ కరెక్ట్గా మనం మధ్యగతం అంటే చిన్నదాని నుంచి పెద్దదాన్ని రాసిన తర్వాత ఎగ్జాక్ట్గా మధ్యలో విలువనే మధ్యలో ఉన్న అంశం మనకేముంది? మధ్యగతం అవుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఎన్నో అంశం అవుతుంది? మనకు 7వ అంశం అవుతుంది. ఇప్పటి నుంచి మనం గమనిస్తే 1 2 3 4 5 6 7 అంటే మనకు మధ్యగతం ఏమవుతుంది చెప్పండి? మధ్యగతం వచ్చేసరికి మనకి ఎంత? 38గా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మోడల్గా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మధ్యగతానికి సంబంధించి మరొక క్వశ్చన్ చూద్దాం. మరొక క్వశ్చన్ చూస్తే కొన్ని అంశాల యొక్క మధ్యగతము మధ్యగతము 10. ఎన్నో కొన్ని అంశాలు ఉన్నాయి. ఆ అంశాల యొక్క మధ్యగతం ఎంత అంట? 10 అట. 10 ఈ అంశాలకు 7,20 అనే రెండు అంశాలను జోడిస్తే కొత్త దత్తాంశం యొక్క మధ్యగతము ఏమవుతుంది అంటున్నాడు. మధ్యగతము ఏమవుతుంది అని అంటున్నాడు. ఇక్కడ మనం బాగా గమనించుకున్నట్లయితే ఇక్కడ మనకు కొన్ని అంశాల యొక్క మధ్యగతం ఎంత అంట మనకు 10 అంట. ఎగ్జాక్ట్గా ఇది ఎంత ఉంది? 10 ఉంది. మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 7 అంటే 20 అనే అంశాలను ఏం చేశాడంట? కొత్తగా జోడించాడంట. ఇక్కడ ఎన్ని అంశాలు జోడించాడు? 2 అంశాలు. ఒకటి 7 కన్నా 10 కన్నా తక్కువ అంశాన్ని యాడ్ చేశాడు, ఇంకోటి 10 కన్నా ఎక్కువ అంశాన్ని యాడ్ చేశాడు. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుందంటే 2 అంశాలను యాడ్ చేశాడు కాబట్టి అది కూడా ఒక అంశమేమో 10 కన్నా తక్కువ, అదేవిధంగా ఇంకొక అంశం 10 కన్నా ఎక్కువ కాబట్టి ఇక్కడ మనకు మధ్యగతంలో ఎటువంటి మార్పు ఉండదు. మధ్యగతంలో ఎటువంటి మార్పు ఉండదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనకు యాడ్ చేసినటువంటి అంశాలు కానీ ఒకటైతే అప్పుడు మనకేమవుతుంది? n అనేది అంశాల సంఖ్య మనకు వేరవడం వల్ల మనకు మధ్యగతం మారుతుంది. కానీ ఇక్కడ 2 అంశాలను యాడ్ చేశాడు. అందులో భాగంగా మనకి ఇక్కడ ఒక అంశమేమో ప్రస్తుతం ఉన్న మధ్యగతం కన్నా తక్కువ ఉంది, మరొక అంశం ఎంత ఉంది? ప్రస్తుతం ఉన్న మధ్యగతం ఎక్కువ ఉంది. కాబట్టి అటు ఇటు యాడ్ చేసినప్పటికి కూడా మనకు ఈ 10 ఏమవుతుంది? ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది. కాబట్టి మధ్యగతము ఇప్పుడు మధ్యగతం ఏమవుతుంది? మధ్యగతము వచ్చేసరికి మనకి ఏమవుతుంది? నూతన దత్తాంశం యొక్క మధ్యగతం కూడా 10 అవుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు ఇంకా ఈ మోడల్ మీకు అర్థమైందా? ఇక్కడ మనకు కొన్ని అంశాల యొక్క మధ్యగతం ఎంత అంట? 10 అంట. ఈ అంశాలకు 10 కన్నా తక్కువ అంశాన్ని యాడ్ చేశాడు, అదేవిధంగా 10 కన్నా ఎక్కువ ఉన్న అంశం యాడ్ చేశాడంటే మనకేమో ఇక్కడ ఒక అంశం యాడ్ అవుతుంది, ఇక్కడ ఒక అంశం యాడ్ అవుతుంది. కాబట్టి ఎగ్జాక్ట్గా మళ్ళీ ఇది ఏమవుతుంది? మధ్యలో ఉంటుంది. కాబట్టి దీని మధ్యగతం మారదు అని గుర్తుపెట్టుకోవాలి. కొంచెం లాజికల్గా మీరు ఆలోచించండి. దీనికి ఆన్సర్ ఏమవుతుంది? అంటే మనకు పాత దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అయితే ఉంటుందో 7,20 యాడ్ చేసిన తర్వాత కూడా వచ్చినటువంటి కొత్త దత్తాంశం యొక్క మధ్యగతం కూడా మారదు. అది కూడా 10 అవుతుంది
ఉంటుందని గుర్తుపెట్టాలి. ఎందుకంటే ఇక్కడ యాడ్ చేసినట్టు అంశాల సంఖ్య 2, అదేవిధంగా సో ఒక అంశమే 10 కన్నా తక్కువ ఉంది, ఇంకొక అంశమే 10 కన్నా ఎక్కువ ఉంది. కాబట్టి సో ఎగైన్ మళ్ళీ ఇది ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా మధ్యలో ఉన్నటువంటి విలువ అవుతుంది, అంశం అవుతుంది. కాబట్టి మనకు మధ్యలో అంశం ఉంటుంది కాబట్టి సేమ్ అంశం ఉంటుంది కాబట్టి మనకేమవుతుంది, సో మధ్యగతం అనేది చేంజ్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సగటుకు అదేవిధంగా మనకు సగటు అదేవిధంగా మధ్యగతానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి మోడల్స్. సో నెక్స్ట్ వీడియోలో మనము మిగతా గతంలో అడిగినటువంటి కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్లలో అడిగినటువంటి కొన్ని మోడల్స్ గురించి మనము చూద్దాం. ఇక్కడ మనము బహుళకం గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం గమనిద్దాం. సో దేని గురించి, బహుళకం గురించి. సో మనం బహుళకం గురించి కానీ కొన్ని పాయింట్స్ కానీ గమనించినట్లయితే దత్తాంశానికి బహుళకం అనేది దత్తాంశానికి బహుళకము ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బహుళకము 2 రకాలుగా ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనకు ఏక బహుళకము, ఇంకోటి ఏంటిది ద్విబహుళకం. అంటే మనకు దత్తాంశానికి దత్తాంశానికి 2 రకాల బహుళాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఏక బహుళకము, ఇంకోటి ఏంటంటే ద్విబహుళకం. అంటే మనకి ఇక్కడ రెండు విలువలు సమానంగా రిపీట్ అయితే మనకి ఏమంటాం, దాన్ని ద్విబహుళకము అంటాం. అదేవిధంగా ఒకే విలువ ఎక్కువసార్లు రిపీట్ అయితే దాన్ని మనం అంటే ఏక బహుళకం ఉంటుంది. సో ఇక్కడ మనకు 2 కన్నా ఎక్కువ బహుళకాలు ఉండవని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మ్యాక్సిమం ఎన్ని బహుళాలు ఉంటాయంటే ఒక దత్తాంశానికి ద్విబహుళకం వరకు ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. ఆ క్వశ్చన్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, క్వశ్చన్ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ మనకు 9, 8, 7, 7, 6, 3, 2, 5, 7, 6, 7 దత్తాంశం యొక్క బహుళకం ఎంత? దత్తాంశం యొక్క బహుళకం ఎంత అంటే ఇప్పుడు చూడండి, మనకి ఇక్కడ 7 4 సార్లు రిపీట్ అయింది ఉన్నవాట్ల. అంటే మనకి ఇక్కడ ఏమవుతుంది, సో ఈ 4 సార్లు మళ్ళీ ఏమైనా రిపీట్ అవుతుందో, ఏం రిపీట్ అంటే మ్యాక్సిమం 7 రిపీట్ అవుతుంది. కాబట్టి సో మనకు బహుళకం ఎంత, బహుళకం మోడ్ అంట ఎంత, మనకు 7 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, సో 4, 5, 5 నెక్స్ట్ వచ్చేసరికి 7, 6, 6 సో నెక్స్ట్ వచ్చేసరికి 3, 2, 5, 6 బహుళకము ఎంత అంటుండు. ఇక్కడ మనకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏదైనా ఒక దత్తాంశానికి ఏక బహుళకం ఉండొచ్చు, ద్విబహుళకం ఉండొచ్చు, కానీ అంతకన్నా ఎక్కువ ఉండకూడదు. సో అప్పుడు మనం అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం నిర్వచించబడదు అని మనం చెప్పాలన్నమాట. చూస్తే ఇక్కడ అంటే దీనికి 5 ప్రాబ్లంలో పైన తెలిపినట్టు ప్రాబ్లంలో సో మనకు ఉన్నటువంటి బహుళకం అనేది ఏక బహుళకము. ఎందుకంటే అన్నిట్ల లెక్కల్లా ఒకే విలువ ఎక్కువసార్లు రిపీట్ అవుతుంది కాబట్టి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 2 బహుళాలు ఉన్నాయి, 2 మోడ్స్ ఎగ్జిస్ట్ అవుతాయి దీనికి. సో 2 మోడ్స్ అంటే 2 బహుళకాలు ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకంటే సో ఇచ్చినటువంటి దత్తాంశంలో 2 విలువలు సో సేమ్ సంఖ్యతో రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 5 ఎన్నిసార్లు వచ్చింది చూడండి. సో 5 వచ్చేసరికి మనకు ఎన్నిసార్లు వచ్చిందంటే 1 2 3 అంటే 3 టైమ్స్ వచ్చింది. నెక్స్ట్ 6 చూడండి, ఇక్కడ 6 కూడా ఏమొచ్చింది, 3 టైమ్స్ వచ్చింది. కాబట్టి సో దీనికి సో మనకు బహుళకము కానీ గమనించినట్లయితే బహుళకము దీనికి ఏముంటుంది, ద్విబహుళకము అంటే మనకి ఎంత 5, 6 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇక్కడ సీదా నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనము 4, 5 సో నెక్స్ట్ వచ్చేసరికి 4, 6, 7 నెక్స్ట్ వచ్చేసరికి 5, 7, 6 దత్తాంశం యొక్క బహుళకము ఎంత అంటుండే. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ సో 4 వచ్చేసరికి 2 టైమ్స్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి సో 5 వచ్చేసరికి కూడా 2 టైమ్స్ వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 6 వచ్చేసరికి కూడా 2 టైమ్స్ వచ్చింది. 7 వచ్చేసరికి కూడా 2 టైమ్స్ వచ్చింది. అంటే
సో మనకు చెప్పుకున్నాం. సో ఏదైనా దత్తాంశానికి మ్యాక్సిమం ఎన్ని బహుళకాలు ఉంటాయంటే 2 బహుళకాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు సింపుల్గా సో మనకు దీని బహుళకం ఎంత, మనకు 4, 5, 6, 7. సో కాదండి, సో ఇది కాదు. సో దీనికి ఆన్సర్ ఏంటంటే మనకు ఈ దత్తాంశానికి బహుళకం అనేది నిర్వచించబడదని గుర్తుపెట్టుకోవాలి. సో నిర్వచించబడదు ఎందుకంటే సో ఏదైనా బహుళకానికి ఏదైనా ఒక దత్తాంశం యొక్క సో బహుళకము సో మనకు గమనించినట్లయితే మ్యాక్సిమం ఎన్ని బహుళకాలు ఉంటాయని మనం గుర్తుపెట్టుకోవాలి, కేవలం 2 ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి. సో బియాండ్ 2 కన్నా కానీ ఎక్కువ వస్తే సో మనము 2 కన్నా ఎక్కువ వస్తే మనకు ఆ దత్తాంశానికి బహుళకం అనేది ఎగ్జిస్ట్ అవ్వదని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సో దత్తాంశంలో 2 విలువలు అత్యధిక సార్లు సమాన సంఖ్యలో పునరావృతం అయితే ఆ 2 విలువలు బహుళకములు అవుతాయి. వాటిని ద్విబహుళకం అంటామని మనం అనుకుంటాం. సో ఒక దత్తాంశంలో 2 కన్నా ఎక్కువ విలువలు అత్యధిక సార్లు సమాన సంఖ్యలో పునరావృతం అయితే ఆ దత్తాంశానికి బహుళకం నిర్వచించబడదని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఒక దత్తాంశంలో 2 కన్నా ఎక్కువ విలువలు అత్యధికంగా సమాన సంఖ్యలలో పునరావృతం అయితే సో ఆ దత్తాంశానికి బహుళకము నిర్వచించబడదు. చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకు ఒకవేళ మనకి ఇచ్చినటువంటి దత్తాంశంలో 3 సంఖ్యలు కానీ రిపీట్ అవుతున్నాయి అనుకో, మనకు సో బహుళకము సో మనకు 3 ఉంటాయని కాదు. సో మనకు ఏదైనా ఒక దత్తాంశానికి మ్యాక్సిమం ఎన్ని బహుళకాలు ఉంటాయంటే సో ఏక బహుళకము అంటే 2 మాత్రమే ఉండగలవు. సో అంతకన్నా ఎక్కువ వస్తే మనకు దానికి ఆన్సర్ ఏమవుతుంది, సో బహుళకము నిర్వచించబడదని మనము ఆన్సర్ని చూజ్ చేసుకోవాలి. సో ఇది మనకు బహుళకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. సో నెక్స్ట్గానే గమనించినట్లయితే సో మనం నెక్స్ట్ దేని గురించి చూస్తాము అంటే సో బహుళకానికి అదేవిధంగా సో మధ్యగతానికి అదేవిధంగా మనకు అంకమధ్యానికి రిలేషన్ మీద కూడా మనకు చాలా ఈజీగా ఉంటాయండి, ప్రాబ్లమ్స్ బాగా పడతాయి. సో మనకి ఏంటి ఇక్కడ మోడ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ మీడియన్ మైనస్ 2 ఇంటూ ఏంటిది మీన్ అని చెప్పుకోవడం. సో ఇక్కడ మనకు మొత్తం ఎన్ని వేరియబుల్స్ ఉంటాయంటే 3 వేరియబుల్స్ ఉంటాయి. సో ఇదొకటి సౌట్ ఆఫ్ సో ఈ మూడిట్లలో 2 ఇచ్చి మనకి ఏదైనా అడగాలనుకుంటుంది కాబట్టి ఈ మోడ్లో మనం బాగా చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ మోడ్లో కూడా. సో ఇది మనము గమనించాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మనం ఒక నోట్ రాసుకోవాలండి. మనకి ఇక్కడ ఫస్ట్ ఒక నోట్ రాసుకుంటే మనకు చాలా ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. ఒక నోట్ రాసుకుందాం. సో ఆ నోట్ ఏంటంటే దత్తాంశంలోనే అన్ని రాసులకు ఒక స్థిర రాశిని కూడిన లేదా తీసివేసిన లేదా గుణించిన లేదా భాగించిన ఆ దత్తాంశం యొక్క కేంద్రీయ స్థానపు కొలతలు. సో మీరు కన్ఫ్యూజ్ అవద్దండి. కేంద్రీయ స్థానపు కొలతలు అంటే మనకి ఏంటి అంటే సేమ్ ఏమేంటి ఈ 3 మీను, మీడియను, అదేవిధంగా మోడ్.
సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఈ మీడియన్ మోడ్ని మనం ఏమంటామంటే కేంద్రీయ స్థానపు కొలతలు అంటాం. సో ఇక్కడ ఏమన్నాడంటే సో దత్తాంశాలు మనకి ఏముంటాయి, రాసులు ఉంటాయి, అంటే మనకు విలువలు ఉంటాయి. ఆ విలువలకు ఒక స్థిర రాశిని కలిపినా లేదా తీసివేసిన లేదా గుణించిన, అంటే ప్రతి రాశికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాశికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక దత్తాంశంలో 10 అంశాలు ఉన్నాయనుకోండి, లేదా 10 రాశులు ఉన్నాయనుకోండి, ఆ 10 రాశులకు ఒక స్థిర రాశిని అంటే కలిపిన, తీసివేసిన, గుణించిన, భాగించిన ఆ దత్తాంశం యొక్క కేంద్రీయ స్థానపు కొలతలు అంటే మనకేంటిది మీడియన్ మోడ్లు సో కూడా అంతే మార్పు చెందుతాయి. చాలా ఇంపార్టెంట్. ఈ నోటు మీద మనకు బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. పొందుతాయి అంటే వాడు ఏమంటున్నాడంటే సో దత్తాంశంలో ఉన్నటువంటి అన్ని రాశులకు ఒక స్థిర రాశిని కలిపినా, తీసివేసిన, అదేవిధంగా గుణించిన, భాగించిన ఆ దత్తాంశం యొక్క మీడియన్ మోడ్లు కూడా అంతే మార్పును పొందుతాయి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన క్వశ్చన్ చూస్తే అర్థమవుతుంది. చూడండి ఇక్కడ సో క్వశ్చన్ చూద్దాం. చూడండి సో ఈ మోడ్ల మీద మన క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక దత్తాంశం యొక్క మధ్యగతము మధ్యగతం 5. ఆ దత్తాంశంలోనే ప్రతి అంశాన్ని, ఇది మనకు ప్రతి అనేది ఇంపార్టెంట్ అండి. సో ప్రతి అంశాన్ని రెండుతో గుణించి ఒకటి కలుపగా వచ్చే నూతన దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అంటుండు. సో చాలా ఇంపార్టెంట్ ఈ మోడల్. సో ఇక్కడ మనకి ఏం గమనిస్తుంటే ఇప్పుడు మనం పైన ఏం చెప్పుకున్నామంటే దత్తాంశంలో అన్ని రాశులకు ఒక స్థిర సంఖ్యను కూడినా, తీసివేసిన, భాగించిన, గుణించిన సో కేంద్రీయ స్థానపు కొలతలు ఎలా ఉంటాయంట అంతే సో అదే విధంగా మార్పు చెందుతాయంట. ఇప్పుడు వాడు ఏమంటాడంటే సో ఫస్ట్ మనకు సో మధ్యగతం ఎంత ఉందంట, సో ఇచ్చినటువంటి దత్తాంశం యొక్క మధ్యగతం ఎంత అంట 5 అంట. అయితే ఇక్కడ ప్రతి అంశానికి వాడు ఏం చేశాడు, సో 2తో గుణించాడు. సో అంటే మనకి ఏమవుతుంది, 2తో గుణించి ఏం చేశాడు, 2తో గుణించి ఒకటిని ఏం చేశాడు కలిపాడు. అంటే మనకి ఏమవుతుందంటే సేమ్ ఈ మధ్యగతానికి 2తో గుణించాలి ప్లస్ 1 కలపాలి. అంటే మనకి ఏమవుతుంది ఫైనల్గా 11 అవుతుంది. చాలా సింపుల్ కానీ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అంటే సో మనకు అన్ని అంశాలకు ఒక స్థిర సంఖ్య చేత గుణించినా, భాగించినా, తీసివేసినా, కూడినా కూడా సో మనకు ఈ రిజల్టెంట్ మీన్ కావచ్చు, మీడియన్ కావచ్చు, మోడ్ కావచ్చు కూడా అదే విధంగా మారుతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ కాన్సెప్ట్ మీద మనకు బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొకటి చూద్దాం. దీనికి మోడ్లకు సంబంధించి నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనిస్తే x1, x2, x3 అండ్ స్వాన్ xn అనే దత్తాంశం యొక్క అంకమధ్యమం y అయితే cx1 ప్లస్ d, cx2 ప్లస్ d, cx3 ప్లస్ d అండ్ స్వాన్ cxn ప్లస్ d యొక్క అంకమధ్యమం ఎంత? అంకమధ్యమం ఎంత అంటుండే అంతే. సో ఇప్పుడు మనం చూస్తే సో మనకి ఇక్కడ ఈ దత్తాంశం యొక్క అంకమధ్యమం ఎంత, యావరేజ్ ఎంత మనకు y అంట. ఇప్పుడు మనకి ఏం చేశాడంటే సో దీన్ని cతో గుణించాడు ప్లస్ d కలిపాడు. అంటే మనకు సో y కూడా ఏమవుతుంది, cతో గుణించాలి ప్లస్ d అవుతుంది. అప్పుడు మనకు రిజల్టెంట్ అవుతుంది. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది, cy ప్లస్ d అవుతుంది. చాలా ఈజీగా ఉంటుంది కానీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే మరొక క్వశ్చన్ చూద్దాం చూడండి. సో ఇది ఇంపార్టెంట్ మోడల్ కొంచెం. సో ఆరోహణ క్రమంలో ఉన్న
ఉన్న దత్తాంశం యొక్క ఏ దత్తాంశం చూద్దాం ఒకసారి. 7, 10, 15, x, y, 27, 30 యొక్క మధ్యగతము సరికి ఎంత అంట 17 అంట. ఈ దత్తాంశానికి 50 అను రాశిని చేర్చగా మధ్యగతము 18. అయితే y విలువ ఎంత చూడండి. సో మోడల్ ఆరోహణ క్రమంలో ఇచ్చాడు, వాడే ఇచ్చాడు. సో ఆరోహణ క్రమంలో ఇచ్చాడంట. సో ఇది ఆరోహణ క్రమంలో ఉందని వాడే మెన్షన్ చేశాడు. సో ఆరోహణ క్రమంలో ఉన్న దత్తాంశం ఏంటిది? 7, 10, 15, x, y, 27, 30. సో 30 యొక్క మధ్యగతం ఎంత అంట 17 అంట. ఇప్పుడు మనం చూడు. సో ఫస్ట్ కానీ గమనించినట్లయితే 7, 10, 15, x, y, 27, 30. సో దీని యొక్క మధ్యగతం ఎంత అంట? సో మధ్యగతం వచ్చేసరికి 17 అంట. సో వాడే చెప్పాడు ఆరోహణ క్రమంలో ఉంది కాబట్టి. సో మనకేముంది మధ్యలో ఉన్నటువంటి విలువే మనకేముంది అంటే x విలువ ఎంత అంట మనకి ఇక్కడ బై డిఫాల్ట్గా. సో ఈ x వచ్చేసరికి ఎంత అంట 17 అంట. ఓకేనా. ఇప్పుడు ఈ దత్తాంశానికి 15 యాడ్ చేసాడట. అప్పుడు మనకి ఏమంటుంటే y ఎంత ఉంటుంది. ఇప్పుడు మనకు చూస్తే 7, 10, 15, x అంటే మనకి ఎంత 17, y, 27, 30. సో 13కి ఏం యాడ్ చేసాడంట 15 యాడ్ చేసినప్పుడు అప్పుడు మనకు మధ్యగతం ఎంత అంట? సో మధ్యగతం ఎంత అంట మనకు 18 అంట. అంటే మనకు మధ్యగతం ఇప్పుడు ఎంత ఇచ్చాడండి? ఎంత ఇచ్చాడు? 18 ఇచ్చాడండి. సో ఇప్పుడు మనకు చూడు ఇక్కడ ఇది కూడా ఆరోహణ క్రమంలో ఉన్నట్టే. సో అప్పుడు మనకు ఇక్కడ ఏమవుతుంది? సో ఇక్కడ 3 ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ 3 ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ సో మనకేమవుతుంది ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే గతంలో మనకు సో n వచ్చేసరికి మనకి ఎంత ఉంది? 1, 2, 3, 4, 5, 6, 7. కాబట్టి సో మనకు బేస్ సంఖ్య కాబట్టి మనకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఒక విలువ ఉంటుంది. అంటే మనం ఇది ఎన్నో అంశం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే n+1. సో మనకు ఎన్నో అంశం అంటే మనకి n+1/2 అంశమే మనకేమవుతుంది అంటే మనకు 7+1/2 అంటే మనకి ఎంత 4వ అంశమే మనకు ఆన్సర్ అవుతుంది. అంటే మనకి ఇక్కడ 1వ అంశం, 2వ అంశం, 3వ అంశం, 4వ అంశం మనకు అవుతుంది. కాబట్టి మనం సమానం చేసాం. ఇప్పుడు మనకు ఇక్కడ మనకు ఎన్నవ అంశం వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఎన్ని నెంబర్లు ఉన్నాయి? సో మొత్తం వచ్చేసరికి ఎన్ని అవుతుంది? సో ఎన్ వచ్చేసరికి మనకి ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ 8 అవుతుంది. అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఎన్ని ఉంటాయి? 2 విలువలు ఉంటాయి. ఇది ఆరోహణ క్రమంలో ఆల్రెడీ ఇచ్చాడు. అప్పుడు మనకంటే ఈ రెండింటి యొక్క సగటే మనకు దేనికి సమానం చేయాలి? మధ్యగతానికి సమానం చేయాలని గతంలో మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే 17 + y/2 వచ్చేసరికి మనకి దేనికి సమానము? 18 సమానము. నెక్స్ట్ 17 + y = మనకి ఎంత 36. అప్పుడు మనకు y = ఏమవుతుంది చెప్పండి? సో y = మనకు 36 నుంచి 17 తీసేయాలండి. అప్పుడు y = మనకి ఏమవుతుంది? 19 అవుతుంది. ఇది మనం కనుక్కుంటాం. చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఇక్కడ మనకి ఏమంటాడంటే సో మనకు ఫస్ట్లో ఎంత ఇచ్చాడు? మనకు 17 ఇచ్చాడు. సో నెక్స్ట్ ఒక అంశం యాడ్ అయ్యడం వల్ల మనకు మధ్యగతం ఏమైందంటే 18 అంట. సో ఈ రెండు సందర్భాలను చేసి మొదటి సందర్భంలో x కనుక్కున్నాం, రెండో సందర్భంలో ఏమవుతుందంటే y. ఇక్కడ మన మొదటి సందర్భంలో మనకు బేస్ సంఖ్య కాబట్టి మనకేమో ఎగ్జాక్ట్గా మధ్యలో ఉంటుంది. దట్టుని ఇవన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనం ఏం చూస్తామంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆరోహణ క్రమంలో ఉన్నాయి. కానీ ఇప్పుడు మనకు n ఏమవుతుంది? మొత్తం ఇంకొక అంశం యాడ్ చేసి కాబట్టి మొత్తం ఎన్ని అవుతుంది? 8 అవుతుంది. కాబట్టి సో మనకు మధ్యలో ఉన్నటువంటి రెండు అంశాల యొక్క సగటు విలువే మనకి ఏమవుతుంది? మధ్యగతం ఉందని గుర్తుపెట్టుకోవాలి. మనకి ఇక్కడ మధ్యలో ఏమున్నాయి? 17 + y/2 దేనికి సమానం చేయాలి? 18కి సమానం చేయాలి. దాని నుంచి మనకు y విలువ వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు సో మరికొన్ని ఇది మనకు ఇంకొక మోడల్. నెక్స్ట్ వచ్చేసరికి మనము ఈ స్టాటిక్స్ సంబంధించినటువంటి మరికొన్ని క్వశ్చన్ల గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం.